హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వేస్ట్ బాటిల్ని యూజ్ చేసి 2 క్రాఫ్ట్ ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అవునండి, వేస్ట్ బాటిల్ని యూజ్ చేసి నేను ఈరోజు ఈ అందమైన డాల్ని ప్రిపేర్ చేశాను. ఎలా తయారు చేశాను అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. ఈ క్రాఫ్ట్ కోసం నేను స్లైస్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. వీడియోలో చూపించే విధంగా కటర్ హెల్ప్తో 2 పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను పై పార్ట్ని తీసుకొని నీడిల్తో ఇలా హోల్డ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక స్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ క్రాఫ్ట్ కోసం అయితే నేను ఇక్కడ మోల్డెడ్ క్లే ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేశాను. ఇప్పుడు కొంత క్లేని తీసుకొని డాల్ యొక్క నెక్కి షేప్ అనేది ఇస్తున్నాను, నెక్ షేప్ని. నేను వీడియోలో చూపించే విధంగా లైట్గా అక్కడ ప్రెస్ చేసుకుంటే డాల్ యొక్క హ్యాండ్స్ అనేవి ఈజీగా తయారైపోతాయి. ఇక్కడైతే నేను డాల్ యొక్క హ్యాండ్స్ని స్టిక్ ఇలా చేసేసాను. తర్వాత మరికొంత క్లేని తీసుకొని చూపించే విధంగా సర్కిల్లో చేసుకోవాలి, కొంచెం పెద్ద సర్కిల్లో రౌండ్గా. ఇక్కడ పెన్ క్యాప్ హెల్ప్తో ఒక హోల్ని చేసుకోవాలి. ఇక్కడ నేను డాల్ యొక్క టాప్ని చేస్తున్నానండి. ఫింగర్తో ఇలా డిజైన్ అయితే ఇచ్చేసాను ఈజీగా. ఈ పైన టాప్ పెట్టడం వల్ల డాల్కి అనేది మంచి షేప్ అనేది వచ్చేసింది. ఇక్కడైతే నేను డాల్ యొక్క ఫేస్ని తయారు చేస్తున్నాను. డాల్ యొక్క ఫేస్ కూడా చాలా ఈజీ మెథడ్లోనే చేశాను. ఇక్కడ నేను చూపించిన టూల్ మీ దగ్గర లేకపోతే పెన్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం లిప్స్ యొక్క షేప్ని ఈజీగా చేయవచ్చు. ఇంకా ఐస్, నోస్ని కూడా చాలా ఈజీగానే చేసేసాను. ఎందుకంటే మీరు కూడా ఈ వీడియో చూసాక ఈజీగా డాల్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చాలా ఈజీ మెథడ్లో ఈ డాల్ని ప్రిపేర్ చేశానండి, ఈ క్రాఫ్ట్ని. ఇక్కడైతే నేను డాల్ యొక్క హెయిర్ స్టైల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ కటర్ తీసుకున్నాను. చూపించే విధంగా కట్స్ పెట్టుకుంటే మనకు హెయిర్ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత నేను చూపించే విధంగా బ్యాక్ సైడ్లో దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఫ్రంట్ లేయర్స్ కోసము నేను ఇలా ఇప్పుడు కొంత క్లేను తీసుకున్నాను. మళ్ళీ కటర్తో కొంచెం కట్స్ పెట్టుకోవాలి. అన్ని లేయర్స్ని సేమ్ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి. ఇలా 4 లేయర్స్ని చేసుకున్నాను. నేను చూపించే విధంగా కర్ల్ చేసుకుంటే ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది మనకి తయారవుతుంది. చూడండి, ఇటువైపు 2 లేయర్స్, అటువైపు 2 లేయర్స్ పెట్టుకుంటే మనకి డాల్ హెయిర్ స్టైల్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా స్టిక్ చేసుకోవాలి. ఫైనల్గా మన డాల్ యొక్క హెయిర్ స్టైల్ అనేది ఇలా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ క్లే గురించి ఒక టిప్ అనేది నేను ఇస్తున్నాను. మనం యూజ్ చేస్తున్న మోల్డెడ్ క్లేని ఒకేసారి మిక్స్ చేసుకుని పెట్టుకోవద్దండి. ఎంత కావాలో అంత క్వాంటిటీని తీసుకొని మిక్స్ చేసుకొని మన క్రాఫ్ట్ వర్క్కి యూజ్ చేసుకోవాలి. లేదంటే అది డ్రై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం యూజ్ చేయడానికి కూడా పనికి రాదు. ఇప్పుడు ఇక్కడైతే నేను రోజ్ ఫ్లవర్ని తయారు చేస్తున్నానండి. ఫస్ట్ సర్కిల్లా చేసుకొని తర్వాత దాన్ని సర్కిల్ని రోల్ చేసుకోవాలి. తర్వాత ఇంకా చిన్న సర్కిల్స్ని చేసుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకున్నాక ఫింగర్ హెల్ప్తో కొంచెం దానికి షేప్ ఇచ్చేస్తే మనకు పెటల్ అనేది తయారైపోతుంది. ఇలాగ టోటల్ 4 రోజ్ పెటల్స్ని నేను స్టిక్ చేసుకుంటే మనకి ఒక బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఇక్కడ మీ ఇష్టం, లేయర్స్ ఎన్నైనా ఇవ్వచ్చు రోజ్కి. ఇక్కడ నేను సింగిల్ లేయరే ఇచ్చాను, ఎందుకంటే నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ కావాలని చెప్పేసి. మీకు పెద్ద ఫ్లవర్స్ కావాలంటే ఇంకా ఎక్కువ పెటల్స్ని యాడ్ చేసుకుంటే రోజ్ ఫ్లవర్ అనేది చాలా మంచిగా బ్యూటిఫుల్గా పెద్దగా వస్తుంది. ఓకే, నేను చూపించే విధంగా ఇలా వీటిల్ని పెట్టుకోవాలండి. డాల్ హ్యాండ్స్తో పట్టుకునే విధంగా ఫ్లవర్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్లవర్ని తయారు చేస్తున్నాను. చూడండి, సర్కిల్లా చేసుకొని నేను చూపించే విధంగా షేప్ని ఇచ్చుకుంటే ఒక చిన్న పెటల్ అనేది తయారైపోతుంది. ఇలాగ నేను టోటల్గా 5 పెటల్స్ అనేవి నేను తయారు చేసుకున్నాను. ఒక్కొక్క దాన్ని ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను.
స్టిక్ చేసుకున్నాను. చూడండి, చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఒక బాల్లా చేసుకొని చిన్నది మిడిల్లో పెట్టుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు నేను చెప్తున్నాను, చిన్న బాల్ని చేసుకొని మిడిల్లో పెట్టుకుంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది మనకి తయారైపోతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నా క్రాఫ్ట్ వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఇలాంటి ఐడియా కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడైతే నేను నెక్ని డిజైన్ చేస్తున్నాను. చూపించే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను జెస్సోని అప్లై చేసుకుంటున్నానని. ఇది హోమ్మేడ్ జెస్సో. హోమ్మేడ్ జెస్సో ఎలా తయారు చేసుకోవాలంటే, అక్రిలిక్ కలర్లో ఫెవికాల్ ప్లస్ బేబీ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మనకి హోమ్మేడ్ జెస్సో అనేది తయారైపోతుంది. ఇంకా ఇక్కడ నేను స్కిన్ కలర్ని అప్లై చేసుకుంటున్నాను. స్కిన్ కలర్ కోసం వైట్ కలర్లో కొంచెం రెడ్ ఇంకా బ్రౌన్ కొంచెం తీసుకుంటే మిక్స్ చేసుకుంటే మనకి స్కిన్ కలర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను టాప్ కోసం ఎల్లో కలర్ని, ఇంకా రోజెస్ కోసం పింక్ కలర్ని పెయింట్ చేస్తున్నాను. ఇంకా స్టెమ్ కోసం గ్రీన్ కలర్ని యూజ్ చేశాను. ఇక్కడైతే నేను ఒక ఫ్లవర్ని పెయింట్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ను కూడా మీరు పెయింట్ చేసుకోండి ఈజీగా. ఇక్కడైతే నేను మన క్రాఫ్ట్ వర్క్కి వార్నిష్ అనేది అప్లై చేస్తున్నాను. మన క్రాఫ్ట్ లాస్ట్ లాంగింగ్గా ఉండాలంటే వార్నిష్ ఎలా అయినా అప్లై చేసుకోవాలి. ఫైనల్గా మన డాల్ అనేది ఇలా తయారైపోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇక్కడైతే నేను ఐబ్రోస్, ఐ ల్యాషెస్ ఇంకా నెక్ కూడా డిజైన్ చేశానని సరిగ్గా చూడండి. ఇప్పుడైతే మనం సెకండ్ క్రాఫ్ట్లోకి మూవ్ అయిపోతాం. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి నేను సెకండ్ క్రాఫ్ట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను శాండ్ పేపర్తో రబ్ చేస్తున్నానండి. ఎందుకంటే సర్ఫేస్ మనకి రఫ్గా ఉంటే మనం వేసే పెయింట్ అనేది తొందరగా వచ్చేయకుండా లాస్ట్ లాంగింగ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను జెస్సో అప్లై చేస్తున్నాను. మీకు మీ దగ్గర వైట్ అక్రిలిక్ కలర్ ఉంటే 2 కోట్స్ వేసుకోండి. ఇక్కడైతే నేను చూపించిన కలర్సే యూజ్ చేశాను. 2 క్రాఫ్ట్స్లో కూడా లైట్ కలర్స్ని నేను యూజ్ చేశాను. నేనైతే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ని అప్లై చేసుకున్నాను. ఫైనల్గా అయితే
మన ఫ్లాంటర్ అనేది తయారైపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ లాస్ట్లో మనం వార్నిష్ అనేది అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఫైనల్గా అయితే మన ఫ్లాంటర్ అనేది ఇలా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా. దీన్ని యాజ్ అ ప్లాంట్ పెన్ హోల్డర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ subscribe to my channel.